ఫిబ్రవరి 9 చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2013 ఫిబ్రవరి 9న పార్లమెంట్ దాడి కుట్రదారు ఉగ్రవాది అఫ్జల్ గురును ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉరితీశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ పార్లమెంట్ నుంచి వెళ్లిపోయారు. ఉపరాష్ట్రపతి బయటకు వచ్చే వరకు ఆయన భద్రతా సిబ్బంది వేచి ఉండగా తెల్లటి అంబాసిడర్ లో ఉన్న 5 ఉగ్రవాదులు 12వ గేట్ నుండి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఉగ్రవాదులు AK-47లు ఇంకా హ్యాండ్ గ్రెనేడ్లతో ఆయుధాలు కలిగి ఉన్నారు. భద్రతా దళాలు నిరాయుధులుగా ఉన్నారు. ఈ దాడికి పాల్పడిన 5 ఉగ్రవాదులు అక్కడికక్కడే మరణించారు. ఇక ఈ దాడిలో ఢిల్లీ పోలీస్ సిబ్బంది, మహిళా CRPF భద్రతా గార్డు, తోటమాలి ఇంకా రాజ్యసభ ఉద్యోగులు 2 మరణించారు. పార్లమెంట్ దాడి జరిగిన 2 రోజుల తర్వాత 2001 డిసెంబర్ 15న అఫ్జల్ గురు, గిలానీ, అఫ్షాన్ గురు ఇంకా షౌకత్ హుస్సేన్లను అరెస్ట్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టు గిలానీ ఇంకా అఫ్షాన్లను నిర్దోషులుగా విడుదల చేసింది. కానీ అఫ్జల్ గురు మరణ శిక్షను సమర్థించింది. అదే సమయంలో షౌకత్ హుస్సేన్ మరణ శిక్షను కూడా 10 సంవత్సరాల జైలు శిక్షకు తగ్గించారు. ఇక 2016 ఫిబ్రవరి 9న ఉగ్రవాదులు అఫ్జల్ గురు ఇంకా మక్బూల్ భట్లను ఉరితీయడాన్ని నిరసిస్తూ JNUలోని సబర్మతి దాబా సమీపంలో ఒక సాంస్కృతిక సాయంత్రం నిర్వహించబడింది. ఇక ఈ సమయంలో JNUలోని వామపక్ష విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. JNU దేశద్రోహ కేసులో ప్రధాన నిందితులుగా కన్హయ్య కుమార్ ఇంకా సయ్యద్ ఉమర్ ఖలీద్లను అరెస్ట్ చేశారు. తర్వాత ఢిల్లీ హైకోర్టు నుండి షరతులతో కూడిన బెయిల్ పొందారు. కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ కాకుండా మరో 7 నిందితులు జమ్మూ కాశ్మీర్ కు చెందినవారు. వీరిలో మజిబుర్ మునీర్, ఉమర్ గుల్, బసరత్, రైస్ రసూల్ ఇంకా అకిబ్ హుస్సేన్లు ఉన్నారు. ఇక ఈ సంఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరైన కన్హయ్య కుమార్ నేడు కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఉన్నారు. ఉమర్ ఖలీద్ ను ఢిల్లీ అల్లర్లకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2020 సెప్టెంబర్ 13న UAPA కింద అరెస్ట్ చేశారు. చూసారుగా, ఫిబ్రవరి 9 చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో అయితే తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రిధమ్ తెలుగు ఛానల్. నమస్తే.